హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూసినట్లుగానే యాసంగి సీజన్ పైసలు ఎప్పుడు జమ అవుతాయి, వాస్తవానికి జనవరిలో పడతాయా పడవా, లేదంటే ఫిబ్రవరి దాకా వెయిట్ చేయాల్సి ఉంటుందా? ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వానాకాలం పంట పెట్టుబడి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక రికార్డు స్థాయిలో యాసంగి సీజన్ ప్రారంభమై దాదాపు ఇంకొక 3-4 రోజులైతే ఇక యాసంగి సీజన్ పూర్తయ్యే పరిస్థితి అయితే ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఎకరానికి 6,000 రూపాయలు, 2 సీజన్లు కలిపి 12,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. తాజాగా వచ్చేసి ఇంతే మొత్తంలో ఇవ్వబోతున్నారా, లేట్ అయినా కూడా 7,500 రూపాయలు ఎకరానికి ఇవ్వబోతున్నారు. ఏంటి, ఎవరెవరికి ముందుగా ఇవ్వబోతున్నారు, ఏ జిల్లాలకు సంబంధించి కొత్త విధానం కొత్త మార్పులతో శాటిలైట్ సర్వే అనే ప్రభుత్వం తీసుకొచ్చి టైం పెడుతుంది కదా, దీనికి ఉన్నటువంటి ఎవరు అనర్హులు కాబోతున్నారు, ఏంటి, ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పంట సాగు చేసిన రైతులకు మాత్రమే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఏదైతే జమ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. సాగు చేయని బోలు ఎవరైతే వానాకాలంలో పంటలు వేశారో అన్ని రకాల, ఒక 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాల వరకు, ఇప్పుడు యాసంగి సీజన్ 2 ఎకరాలు పడవబడి ఉన్నదనుకో బీడు భూములు ఉంటే వాటికి అయితే ఇవ్వరనమాట. సాగు చేయని భూములకు ఈసారి నిధులు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఇక అత్యంత పారదర్శకత పెంచే ఉద్దేశంతో గతంలో ఉన్నటువంటి ఏదైతే అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. తాజాగా వచ్చేసి 2 నెలలుగా తెలంగాణ ప్రభుత్వం ఇక రైతు భరోసా నిధులకు సంబంధించి ఎప్పుడు విడుదలవుతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అయితే ఆశగా ఎదురు చూస్తున్న వారందరికీ యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో పెట్టుబడి సాయం ఇక ప్రభుత్వం విడుదల చేస్తుందని అందరూ కూడా భావించారు. సీజన్ ప్రారంభం కావడంతో పెట్టుబడి సాయం కూడా ముఖ్యంగా సంక్రాంతి కానుకగా తెలంగాణ సర్కారు రైతు భరోసా నిధులు అనేది విడుదల చేస్తుందని ప్రచారం జరిగింది. కానీ పండుగకు ఎలాంటి శుభవార్త అయితే ఇక రాలేదు. అదేవిధంగా మనకి ఇటీవల కాలంలో అంటే జనవరి 26 తారీఖున గణతంత్ర దినోత్సవ కానుక కూడా ప్రభుత్వం రైతు భరోసా సాయం విడుదల చేస్తుందని రైతులు ఆశించినా కూడా దీనిపైన ఎలాంటి ప్రకటన అధికారికంగా అయితే చేయలేదన్నమాట. దీంతో నిధులు విడుదలకు ఇంకా ఆలస్యం అవుతుందన్నమాట. దీంతో సందేహాలు అయితే వస్తున్నాయి. అసలు రైతు భరోసా సంబంధం రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు జమ అవుతాయి ఏంటి అనే దానిపైన. సో ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి రైతులకు సంబంధించి గత ప్రభుత్వం అసలు ఏం చెప్తుంది అంటే, ఎందుకు సర్వే అంటే గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు సాయం వ్యవసాయేతర భూములకు కూడా ఇచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. దీంతో రిలేషన్ వెంచర్లు సాగు యోగ్యం కాని భూములకు సాయం అందించింది అనమాట. సో నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఉండి ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇక ముఖ్యంగా తమ ప్రభుత్వం మాత్రం నిజమైనటువంటి రైతులకు మాత్రమే సాయం అందించాలని భావిస్తుంది అనమాట. సీలింగ్ లేనట్టేనా రైతు భరోసా పథకంలో సీలింగ్ విధానాన్ని తీసుకురావాలంటే, అంటే 5 ఎకరాలుగా 10 ఎకరాలుగా ఇలా సీలింగ్ విధానం అయితే ఉంటుందని చెప్పేసి గతంలో పరిశీలించే ప్రయత్నం చేశారు. కానీ ఇక 5 నుంచి 10 ఎకరాల వరకే రైతు భరోసా సాయాన్ని అందించాలని భావించింది. కానీ దీన్ని అమలు చేయలేదన్నమాట. ఈసారైనా నిబంధనలు తీసుకొస్తుందేమో అని చెప్పేసి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతుంది. ఇప్పటికే తెలంగాణలో సాగు నీటి పారుదల గల ప్రాంతాల్లో యాసంగి పనులు అనేది ముమ్మరంగా కొనసాగుతుంది. ఈసారి యాసంగి సీజన్లో వరి నాట్లు ఎక్కువ శాతం పంట పండిస్తున్నారనమాట. వానాకాలం సీజన్లో పంట ఇతర పంటలు వేసిన వరి యాసంగి సీజన్లో మొక్కజొన్న, శనగ, వేరుశనగ లాంటివి అయితే వేస్తున్నారు. అయితే సాగు భూములకు శాటిలైట్ మ్యాపింగ్ సర్వే చేస్తున్నారు. దానికి సంబంధించి ముడిపెడుతున్నారనమాట. అగ్రికల్చర్ యూనివర్సిటీ పర్యవేక్షణతో రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూముల గుర్తింపుకు ప్రక్రియ జరుగుతుంది. ఇక స్పేస్ టెక్నాలజీని వాడుకుంటున్నారన్నమాట. ప్రస్తుతం ఏ భూములు పంటలు సాగు ఉన్నాయా అనేది లెక్క అనేది తేలుస్తున్నారన్నమాట. నివేదిక వచ్చిన తర్వాతనే అర్హులైన వారందరికీ నిధులు రిలీజ్ చేయడానికి రిపోర్ట్ అనేది చాలా కీలకమవుతుందని చెప్పేసి రిపోర్టు అందడం ఇంకా పూర్తి కాలేదనమాట. సర్వే నివేదికలు వచ్చిన తర్వాతనే వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో వాటిని మరొకసారి పరిశీలించి వెరిఫై చేసిన తర్వాత ఈ ప్రక్రియ మరింత సమయం పట్టేలా ఉందంటున్నారు. ఇక ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం అర్హులకే సాయం అందే నినాదంతో ముందుకెళ్తుంది. దీనివల్ల కొన్ని వర్గాల వరకు రైతు భరోసా నిలిచిపోయే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం పంట వేయని భూములకు ఈ విడత సాయం అనేది అందకపోవచ్చు, అవకాశం చాలా తక్కువ మొత్తంలో ఉందన్నమాట. పెట్టుబడి సాయం అందించేందుకు రైతులు ప్రైవేటు ఏదైతే వ్యాపారుల వద్ద ఆశ్రయం తీసుకుంటున్నారు. ఇక వారి ఎక్కువగా పెట్టుబడి వడ్డీ అనే డబ్బులు కట్టాల్సి వస్తుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా ఎందుకు లేట్ అవుతుంది దానిపైన రైతు భరోసా సాయాన్ని అర్హులైన రైతులకు అందించాలంటే ప్రభుత్వం భావిస్తుంది. వాస్తవానికి గతంలో నిధులు విడుదల చేసినప్పుడు దీన్ని అమలు చేయాల్సి ఉండేది భావించింది, కానీ కుదరలేదు. ఈసారైనా ఖచ్చితంగా అమలు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది. సాగులో ఉన్న భూములను అత్యంత ఖచ్చితత్వంతో శాటిలైట్ సర్వే నిర్వహించి దీని ద్వారానే అర్హులైనటువంటి అసలైన భూములను గుర్తించడానికి నిజమైన రైతులకు లబ్ధి చేకూరుతుంది. దీనివల్ల మరింత రైతులకు మేలు జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది
ఫిబ్రవరిలోనే మొదటి వారంలో రిలీజ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే ఉంటున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ నెల గడిచిందంటే మనకు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ ముగుస్తుందన్నమాట. వానాకాలంలో చాలా మందికి కొత్త పట్టాలు అయితే వచ్చాయన్నమాట, ఇచ్చారు. వారికి మాత్రమే ఏదైతే యాసంగి సీజన్లో వచ్చే విధంగా 1,00,000 వరకు అయితే ఉన్నారో వారు ఎన్రోల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వ్యవసాయ అధికారులు వారి నుంచి డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. సో ఇది దానివల్ల ఏమవుతుందంటే చాలా తక్కువ టైం ఉంటే వారు చాలా మంది అనర్హులు అవుతారు. అదేవిధంగా ఈసారి మాత్రం ఎంతమందికి ఇవ్వబోతున్నారైనా అంచనా ప్రకారం 70 నుంచి 80 లక్షల ఎకరాలకు మాత్రమే ఇవ్వబోతున్నారట, కొత్తవి పాతవన్నీ కలుపుకున్నట్లయితే. రైతు భరోసా సంబంధించి అప్డేట్స్ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి అందరికైతే రావని చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుందన్నమాట, అత్యంత ఖచ్చితత్వంతో. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో నామినేషన్ ప్రక్రియ 11, 12 తేదీల్లో అంటే దీంట్లో ఓటింగ్ తర్వాత ఫలితాలు ఇవైతే ఉండబోతున్నాయి కాబట్టి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 2వ వారం వరకు ఎన్నికల కోడ్ అయితే అమలు అవుతుంది కాబట్టి ఇప్పుడులో ఇవ్వడానికి కూడా అవకాశం లేదంటున్నారు. కానీ గతంలో చూసుకున్నట్లయితే కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు ఎలక్షన్ వచ్చే టైంలో మాత్రమే రైతులకు ముందుగానే జీవో ఇచ్చి రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది కాబట్టి ఇది ఒక ఆప్షన్ అయితే ఉంది. ఎప్పటి నుంచో కొనసాగుతున్న పథకం కాబట్టి ఈసీ అభ్యంతరం తెలపకపోవచ్చు అని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా ఫిబ్రవరి 3వ వారం లేదంటే మార్చి వరకు రైతు భరోసా ఇవ్వబోతున్నట్లు కూడా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. అంతకంటే ముందే రైతులకు సంబంధించి రైతు భరోసా ఇవ్వాలని కోరుతున్నారన్నమాట. తెలంగాణలో రైతులకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ ఏంటంటే కొత్త పథకం తీసుకొచ్చారనమాట. 1,50,000 రూపాయలు వారికి ఉచితంగా ఇవ్వబోతున్నారంటే ఏంటంటే సో ఆరోగ్య సేవలు ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న 5 లక్షలు 10 లక్షలు చేయడం జరిగింది కదా, రైతులకు మరింత మేలు జరగాలనే ఉద్దేశంతో వారికి పథకాన్ని త్వరలో అంటే కేంద్రంలో ఉన్న పథకం వివిధ రాష్ట్రాల్లో అమలవుతుంది, ఇది మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటున్నారు. అది ఎలా అంటే ప్రజలకు రైతులకు మేలు జరగబోతుంది. అంటే యాక్సిడెంట్లు అవుతాయి కదా, అంటే ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ క్షతగాతులు గాయాల పాలవడం మరణించడం సమయానికి వైద్యం ఇబ్బందులు అయితే ఉంటాయి కాబట్టి మరి వారందరికీ కూడా రైతులకు ప్రజలందరికీ కూడా 1,50,000 వరకు ఉచితంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయితే చేయబోతున్నారు. ఇప్పటికే ఆరోగ్య సేవలు ఏదైతే ఉన్నాయో 500 ఆసుపత్రులు నెట్వర్క్ అయితే ఉంది కాబట్టి వీటిని మరింత విస్తరించబోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఇది ప్రధానంగా ఎలాంటి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్నా లేకపోయినా ఈ పథకాన్ని అందరికీ వర్తించేలా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉత్తరాఖండ్ కావచ్చు, పంజాబ్ ఇలాంటి స్టేట్లో మాత్రం అమలు అవుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇది ఇంప్లిమెంటేషన్ అయితే చేయబోతున్నారు అనమాట. దీనిపైన త్వరలోనే విధి విధానాలను అయితే ఖరారు చేయబోతున్నారు. రైతులకు ప్రజలందరికీ మేలు జరగబోతుంది అన్నమాట. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అదిరిపోయే గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు మాత్రమే టైంకి అయితే పడుతున్నాయి అంటున్నారు రైతాంగం. ఎందుకంటే నవంబర్లో పైసలు అయితే 21 విడత జమ కావడం జరిగింది. అన్ని కూడా ప్రాపర్గా ఉన్న వారికి అంటే ఈ 21 విడతకు సంబంధించి 2,000 రూపాయలు, కొంతమందికి 4,000, 6,000 కూడా పడ్డాయి అంటున్నారు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయని వారికి మాత్రమే గతంలో అనర్హులు ఉన్న వారిని తొలగించారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం 22వ విడత కూడా మరోసారి అవకాశం అయితే ఉంది. మధ్యకాలంలో ఈ కేవైసీ కంప్లీట్ చేసుకొని ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ సీడింగ్ చేసుకోవడం, అదే వీటి కూడా ఎలిజిబుల్ చేసుకుంటేనే మన అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. ఎప్పుడు జమ అవుతాయి అంటే ఫిబ్రవరి మొదటి వారంలో. ఎందుకంటే బడ్జెట్ అనేది ఫిబ్రవరిలో 1వ తారీఖున పెట్టబోతున్నారు కాబట్టి రైతాంగానికి సంబంధించి ఫిబ్రవరిలోనే రైతులకు 2,000 రూపాయలు అయితే అకౌంట్లో డబ్బులు అనేది జమ కాబోతుంది అన్నట్టు సోషల్ మీడియా అప్డేట్స్ అయితే ఉంటుంది అనమాట.